యంగ్ గర్ల్ మేకప్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. మేకప్ హ్యాస్ డిఫరెంట్ పర్పసెస్. నా ఉద్దేశంలో యూ మైట్ బీ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ, లేకపోతే ప్రొఫెషనల్గా వేసుకోవాల్సి ఉండొచ్చు, లేకపోతే టు ఫేస్ అ కెమెరా ఆర్ ఫర్ యువర్ వెడ్డింగ్ ఆర్ ఫర్ అ ఫంక్షన్, ఏదన్నా ఉండొచ్చు. దానిపైన దృష్టి పెట్టడం కన్నా దేవుడు మీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడనేది జ్ఞాపకం చేసుకొని, దేవుని వాక్యంలో యేసయ్య చెప్తున్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ఒక పళ్ళెము బయట తోముకొని లోపల తోమకుండా ఉంటే ఎలా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు బురద రాస్తామండి ఒక ప్లేట్ తోమడానికి, మట్టి రాసి తోముతూ ఉంటారు కదా మన తెలుగు స్టేట్స్లో. అలా మట్టి రాసామనుకోండి ప్లేట్ అంతా ముందు వెనక రాసి, ఆ ప్లేట్ని కడగాలి అంటే మీరు లోపల కడుగుతారా అండి, బయట ఫస్ట్ కడుగుతారా? లోపల ముందు క్లీన్ అయ్యిందో లేదో చూసుకుంటాం, ఎందుకని మనం తినే ఆహారం అందులో పెట్టుకుంటాం. అలాగనే మన అంతరంగం శుభ్రంగా ఉందో లేదో అనేది ముఖ్యమైనది. బయటకు మేకప్ వేసుకుంటామా లేదా, హెయిర్ కట్ చేయించుకోవచ్చా లేదా, ఈ ప్రశ్నల మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికన్నా, ఈ జవాబుల మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికన్నా, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు నా జీవితాన్ని, ఆయనకు నా అంతరంగము శుభ్రంగా కనిపిస్తుందో లేదో అని చూసుకో.